నమస్తే. కేంద్రం ఆపరేషన్ కగార్ అని చెప్పేసి మావోయిస్టులను ఎన్‌కౌంటర్ చేస్తుంది. సో, ఇటు లొంగిపోవడమా లేకపోతే ఎన్‌కౌంటరా ఈ రెండే ఆప్షన్స్ మావోయిస్టులకు ఇచ్చిన పరిస్థితి మనందరికీ తెలుసు. సో, ఈ నేపథ్యంలో చాలామంది చనిపోయారు గూడా. సో, రీసెంట్‌గా కొత్తగా ఈరోజు బార్సే దేవా పీజీఎల్ఏ కమాండర్ అతను కూడా లొంగిపోవడం జరిగింది. సో, అతనితో పాటు చాలామంది ఒక 15 మంది మావోయిస్టులు కూడా లొంగిపోయిన పరిస్థితి. సో, మాట్లాడదాం ఈ అంశం పైన అసలేంది? అసలు మావోయిజం ఉండాలా ఈ దేశంలో? అని కొంతమంది మావోయిస్టులు ఈ దేశంలో ఇట్లా ప్రభుత్వాలు చక్కగా పాలిస్తే, ప్రభుత్వాలు ప్రజాపాలన మంచిగా చేస్తే ఇక్కడ మావోయిస్టులు రారు. కానీ వీళ్ళెందుకొస్తున్నారు? అని చెప్పి ఈ అంశం గూడా అంటే ఈ భావజాలం ఎందుకు వ్యాప్తి చెందుతుంది? ఇప్పుడు ఎందుకు ఇంతగానం అయితుంది? అని చెప్పేసి కూడా మాట్లాడదాం. ఈ అంశాలపైన చర్చిద్దాం. సో, మనతో పాటు మాట్లాడడానికి ఎంఆర్‌పీఎస్ నాయకులు మాతంగి ఓదెల గారున్నారు. అన్న చెప్పండి ఏంది? అంటే ఇప్పుడు ఆపరేషన్ కగార్ అని చెప్పేసి కేంద్రం చెప్తుంది. మావోయిస్టులకి రెండే ఆప్షన్స్ సచ్చుడా, లొంగుడా. బండి సంజయ్ కూడా చాలా సందర్భాల్లో చెప్పిండు. సచ్చుడా, లొంగుడా అని చెప్పేసి ఆయన భాషలో చెప్పాలని ఇట్లా అంటుర్రు. సో, ఎన్‌కౌంటరా, లొంగుబాట అని అంటుర్రు. సో, ఏంది ఈ భావజాలం వ్యాప్తి గురించి భావజాలం ఇప్పుడు ఇంకింకా కొంచెం వ్యాప్తి చెందుతూ చాలామంది ప్రజలు మావోయిస్టులను సపోర్ట్ చేస్తున్న వాళ్ళు పెరిగిపోతున్నారు. వ్యతిరేకిస్తున్న వాళ్ళు కూడా పెరిగిపోతున్నారు. సో, ఏం చెప్తారు మీరు? అంటే ఈ భావజాలం ఈ దేశంలో హ్మ్. ఆవిర్భవించని కారణాలను వెతకాలి. వాటికి మార్గాన్ని గూడా చూడాలి. హ్మ్. ఆపరేషన్ కగారు పెట్టిన ప్రభుత్వం హ్మ్. మావోయిజం ఎందుకొచ్చింది ఈ దేశంలోకి? ఈ దేశంలో ఏ ఇజం లేకుండా మావోయిజం వచ్చిందా? హ్మ్. ఈ దేశానికి ఇజం ఉండడా? హ్మ్. ఇజం ఉంటే ఆ ఇజాన్ని ఎందుకు వ్యాప్తి చెందనీయలేదు? హ్మ్. ఈ అంశాలపైన ఇది జేయాల్సిన అవసరం ఉంది. హ్మ్. ఈరోజు మావోయిస్టు వ్యవస్థ ఎక్కడ బలంగా ఉంది? ఛత్తీస్‌గఢ్ అడవులలో బలంగా ఉంది. అవును. మరి ప్రజాస్వామ్యం ఎక్కడికి అందకుంటున్నది? హ్మ్. అదే ఛత్తీస్‌గఢ్ అడవులకి 80 ఏళ్ళు గడిచినా హ్మ్. ప్రజాస్వామ్యం అందలేదు. హ్మ్. ప్రజాస్వామ్యంలో పౌరుడి యొక్క మౌలిక హక్కులను లేకపోతే పౌరుడికి ఇవ్వాల్సిన మౌలిక సంక్షేమ సదుపాయాలను రాజ్యము, ప్రభుత్వాలు అందించకపోవడం వల్ల గదా అక్కడ జరిగింది. నిజంగా ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామిక మౌలిక సూత్రాలను అన్ని చోట్లకు హ్మ్. అవి అమలు చేయబడితే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. పోతే ఉన్న పలంగా కగారు పెట్టేసి కగారుతో అంతిమంగా ఇచ్చేస్తాము అంటే మావోయిజం గూడా ఆగదు. హ్మ్. దానికి అంతిమంగా అది పుట్టడానికి కారణాలను వెతకాలి. హ్మ్. ఆ కారణాలను వెతికి వాటికి పరిష్కారాలను చూపియాలి. ఆ పరిష్కారాల ద్వారానే ఆ తిరుగుబాటుని ఆపే అవకాశం ఉంటది. భారతదేశానికి స్వతంత్ర పోరాటము అనేది వచ్చిన తర్వాత 200 ఏండ్లు దరిదాపుగా కొట్లాడారు. బ్రిటిషర్లు ఎన్ని ఎత్తులేసినా ఆగిందా? హ్మ్. ఆగలేదు. అంతిమంగా వాళ్ళకి స్వతంత్రం కావాలి, ఇవ్వక తప్పలేదు. ఇక్కడ గూడా వాళ్ళు అడిగేది గూడా హ్మ్. ఆ వర్గాలకు రావాల్సిన హక్కుల్ని ఇవ్వమనేది ఒక సూత్రం. ఆ! ప్రధాన సూత్రం. మావోయిస్టులు మావోయిస్టుల అవును. సూత్రం. కానీ వాళ్ళు చేస్తున్న పోరాటం ప్రజాస్వామికంగా, నేను ఒక ప్రజాస్వామికవాదిగా, అంబేద్కర్‌వాదిగా, హ్మ్. ప్రజాస్వామ్యాన్ని గౌరవించేవాడిగా, ఈ దేశానికున్న సూత్రాలను అవలంబించేవాడిగా వాళ్ళు పట్టే ఆయుధాన్ని నేను వ్యతిరేకిస్తున్నా. హ్మ్. వాళ్ళు పట్టిన ఆయుధాన్ని వ్యతిరేకిస్తున్నా. ఎందుకంటే రాజ్యాంగం ఇక్కడ పౌరునికి ఎవరికీ కూడా ఆయుధాన్ని పట్టే హక్కునివ్వలేదు. హ్మ్. ఆయుధం బట్టి తిరుగుబాటు చేసి అది పోరాటం అని, ఆ పోరాటం ఎవరి విముక్తి కోసం జరుగుతుంది? ఎవరు బలిదానం అవుతున్నారు? అనే ప్రశ్న ఎదురేసుకున్నప్పుడు హ్మ్. ఎక్కడైతే అడవుల్లో ఉన్న బిడ్డల విముక్తి కోసం పోరాటం అంటుండ్రో, త్యాగం గూడా వాళ్ళదే అవుతుంది. ఎక్కడైతే నిమ్న వర్గాల విముక్తి పోరాటం అంటుండ్రో, త్యాగం గూడా వాళ్ళదే అవుతుంది. అంతిమంగా ఆ వర్గాలకేమన్నా అందుతుందా అంటే ఏం లేదు. ప్రాణ నష్టం తప్ప, హ్మ్. ఒక కుటుంబంలో బిడ్డను కోల్పోవడం తప్ప, హ్మ్. ఆ కులాలకు గాని, ఆ కుటుంబాలకు గాని, ఆ వర్గాలకు గాని విముక్తి అనేది లేని పరిస్థితి ఏర్పడుతుంది. సో, మావోయిస్ట్ పార్టీ గూడా దాని సిద్ధాంతాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామిక పోరాటాలను చేయాల్సిన అవసరం ఉంది. నేను తెలంగాణ ఉద్యమాన్ని ప్రజాస్వామిక రాడికల్ మూవ్‌మెంట్‌గా చూడగలుగుతా. హ్మ్. ప్రజాస్వామిక రాడికల్ మూవ్‌మెంట్‌గా చూడగలుగుతా. హ్మ్. ఎందుకు? రాజ్యం పైన తెలంగాణ మూవ్‌మెంట్ ఏ స్థాయిలో దాడి చేసింది? హ్మ్. పాలకులు ఎంత బలంగా ఉన్నా గాని, విద్యార్థులు గాని, తెలంగాణ సమాజం గాని ఎంత బలంగా ముందుకు పోయింది? హ్మ్. అది ఒక ప్రజాస్వామికబద్ధమైన రాడికల్ మూవ్‌మెంట్ ఉంది గనుకనే అది విజయం సాధించగలిగింది. కానీ ఈరోజు ఎత్తుకున్న ఎక్కడ నక్సల్‌బరి నుండి మొదలైన ఉద్యమం ఈరోజు మావోయిస్ట్ దాకా వచ్చి హ్మ్. ఎవరిని ఎంతమందిని ఇక్కడ బలిగొన్నది? ఎవరికి విముక్తి జరిగింది? ఎవరికి లాభం జరిగిందనే ప్రశ్న గూడా ఈరోజు సమాజంలో అందరూ యేసుకోవాల్సిన అవసరం ఉంది. హ్మ్. ఒక రష్యా విముక్తి కోసం లెనిన్ పోరాటం జేసిండు. హ్మ్. ఒక సూత్రాన్నిచ్చిండు. హ్మ్. చైనా విముక్తి కోసం మావో అవును. పోరాటం జేసిండు. హ్మ్. సూత్రాన్నిచ్చిండు. క్యూబా విముక్తి కోసం చెగువేరా పోరాటం జేసిండు. ఒక సూత్రాన్నిచ్చిండు. హ్మ్. అదే భారతదేశంలో నిమ్న వర్గాల విముక్తి కోసం గూడా ఇక్కడ అంబేద్కర్ పోరాటం జేసిండు. ఒక పోరాట యోధుడిగా గాకుండా రాజ్యాంగ నిర్మాతగా ఉన్నాడు. ఆ రాజ్యాంగంలో ఆ వర్గాలకు ఈ విధమైన హక్కులు కల్పించిండు. ఈ రాజ్యంలో భాగస్వామ్యం గానికి వారధినేసిండు. ఆ వారధిని ఉపయోగించుకోకుండా, ఆ ప్రజలను అటువైపు చైతన్యం గాకుండా, ఎక్కడో పుట్టిన దేశాలలో పుట్టిన ఉద్యమాలను, సిద్ధాంతాలను ఇక్కడ తీసుకొచ్చి ఆ వర్గాలను మోసం చేయడం కాదా ఇది అనే ప్రశ్న నెమరేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ దేశంలో సూత్రం లేకపోతే, ఈ దేశంలో ఆ వర్గాల కోసం అటువైపుగా ప్రయాణం చేసే మార్గం లేకపోతే
ఇతర దేశాల నుండి అరువు తెచ్చుకొని ఇక్కడ నడిపించుకోవచ్చు. ప్రధానంగా కమ్యూనిస్టులు మొదటి నుండి నిమ్న వర్గాలను తప్పుదోవ పట్టించిండని చెప్పక తప్పదు. ఈ మాట నేను ఎందుకంటున్నా అంటే, కమ్యూనిస్టులు రాజ్యాంగానికి లోబడే మూవ్‌మెంట్ చేస్తే ఈ రాడికల్స్ గాని, నక్సలైట్ గాని, పీపుల్స్ వార్ గాని, ఈరోజు అని చెప్పబడే మావోయిస్ట్ గాని ఎందుకు ఏర్పడు? సిపిఐ పార్టీ ఈరోజు రాజకీయంగా ఉంది గదా! అది దాని నుండి రాజ్యాన్ని వ్యతిరేకించి వచ్చిన వ్యవస్థలే గదా ఇవి. మరి రాజకీయ పార్టీగా ఉన్న ఆ సంస్థ సరి అయిన రూపంలో నడవకపోవడం వల్లనే ఈ తిరుగుబాటు ఎజెండాలేసుకొని వచ్చిండ్రు. అంటే ప్రభుత్వాలు అంటే రాజకీయ నాయకులు కావచ్చు, ప్రభుత్వాలు కావచ్చు. సో, బాబా సాహెబ్ రాసిన రాజ్యాంగాన్ని గౌరవిస్తలేరు కాబట్టి విధంగా అణచివేత పెరుగుతుంది కాబట్టి ఎక్కడ అణచివేత పెరిగితే అక్కడ మావోయిస్టులు పుట్టుకొస్తారు అని చెప్పేసి కూడా సిపిఐ పార్టీ నాయకులు చాలామంది చెప్తారు. సో, అలాంటిది మళ్ళీ ఇప్పుడు అందుకనే కదా మావోయిస్టులు ఉన్నారు. ఆ నిమ్న వర్గాల కోసం పోరాడనికే కదా అణచివేత ఎక్కడుందో అక్కడ మావోయిస్టులు ఉంటారు అని చెప్పి ప్రధానంగా వాళ్ళు చెప్పుకొస్తారు. ఏం చెప్తారు? తెలంగాణ విషయంలో మనం ఒకసారి 60 ఏళ్ల కాలం తెలంగాణలో జరిగిందేంది? 60 ఏళ్ల కాలంలో తెలంగాణలో పోరాటం నిరంతరం జరుగుతూనే ఉన్నాయి గదా! అంతిమంగా ఎలాంటి పోరాటంతో తెలంగాణ విముక్తి జరిగింది? ప్రజాస్వామిక రాడికల్ మూవ్‌మెంట్ జరుగుతూనే నేను ఓపెన్‌గా చెప్తున్నా. రాడికల్ అంటే నిషేధితం. కానీ ప్రజాస్వామిక రాడికల్ మూవ్‌మెంట్ అంటే దాంట్లో ప్రజల తిరుగుబాటు ఉంటది. ప్రజల విధ్వంసం ఉంటది. ప్రజలు మమేకమై న్యాయమైన హక్కును అడుగుతారు. అది ఎక్కడనో అడవుల్లో ఉండే ఆయుధాలను బట్టి కాదు. ప్రజల్లో ఉండి ప్రజల వాయిస్‌ని బట్టి ఆయుధంగా మారి పనిచేస్తా ఉంటారు. అలాంటి పోరాటంతో సాధించొచ్చు గదా! దానికి ఒక వర్గాన్ని ఇప్పుడు బీజేపీకి ఒక వర్గం ఎట్లయితుందో కమ్యూనిస్టులకు ఇంకో వర్గాన్ని అట్లా స్థాపించిండ్రు. దీనివల్ల నష్టం ఎవరికి? అంబేద్కర్ ఇచ్చిన సూత్రం మొత్తం ఇప్పుడు 25 ఏళ్ళు మతవాదాన్ని పట్టుకొని బీజేపీ జనతా పార్టీ నుండి బీజేపీగా మారి భారతీయ జనతాగా మారి 25 ఏళ్ళు ఈ దేశంలో మతాన్ని పట్టుకొని దేశం మొత్తం ప్రయాణం చేస్తే ఓకే, ఈరోజు 25 ఏళ్ళు పరిపాలనలో ఉంది. మరి అంబేద్కర్ 70 ఏళ్ల క్రితమే ఈ సూత్రం ఇచ్చిండు కదా రాజ్యాధికారానికి. ఆ వర్గాలను అటెందుకు నడిపేయలేకపోయినరు? రాజ్యాంగం పైన, ప్రజాస్వామ్యం పైన, అంబేద్కర్ పైన గౌరవం ఉంటే అటువైపు ఎందుకు నడిపేయలేకపోయినరు? ఎస్, పాలకులు అగ్రవర్ణాలు అయినప్పుడు నిమ్న వర్గాలకు న్యాయం చేయకపోవచ్చు. నిమ్న వర్గాల న్యాయం అయితలేదు కాబట్టి మావోయిస్టులు పుట్టుకొస్తారు, మావోయిస్టు భావజాలం వ్యాప్తి చెందుతుంది అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. ఆ ప్రయత్నమే జరుగుతలేదు కదా నిమ్న వర్గాలు. ఇప్పుడు ఒక విషయం మనం గమనించాలి. మావోయిస్టుల వల్లనే అంతిమంగా లాభం జరుగుతుంది అనుకుంటే మరి గద్దరన్న మావోయిస్టులకు ఎన్ని వేల మందిని పంపించిండు? మరి గద్దరన్న చివరి దశలో ఎక్కడికి వచ్చిండు? ఓటు రాజకీయమే నా నినాదం అని వచ్చిండు కదా. అంబేద్కర్ మార్గమే నా మార్గం అన్నాడు కదా. కమ్యూనిజం అంబేద్కరిజం రెండు కలిపి పోరాటం చేస్తా అన్నాడు కదా. ఇప్పుడు అంతేందుకు, మనం సీతక్కని తీసుకుందాం. ఎక్కడ పనిచేసింది? చిన్న వయసులో పోయింది, ఎన్నో ఏళ్ళు పనిచేసింది, వచ్చింది. ఇప్పుడు ఏ ప్రజల కోసం పనిచేస్తుంది ఆమె? ఆ వర్గాల కోసమే కదా. అంటే ప్రజాస్వామ్యం ఇచ్చిన మౌలిక హక్కులను అర్థం చేసుకోకుండా ప్రజలను డైవర్ట్ చేసి కొత్త సిద్ధాంతం వైపు నడిపించి ప్రజలను అధికారంలో భాగస్వామ్యం కాకుండా చేయడం వల్ల జరిగే నష్టం అధికం అనేది నేను చెప్తున్నా. ఇక్కడ మావోయిస్టులు అడిగిన డిమాండ్ను నేను తప్పనట్లేదు, అది ఖచ్చితంగా అది న్యాయమైన డిమాండ్. కానీ అనుసరిస్తున్న విధానం మాత్రం తప్పు అని నేను చెప్తున్నా. ఏమి తెలియని బిడ్డల చేతులకు ఆయుధాలను ఇచ్చి ఆ బిడ్డల ప్రాణాలు తీసుడు కరెక్ట్ కాదు అని చెప్తున్నా. ఏం తెలియని బిడ్డలను రాజకీయ చైతన్యం చేసి వాళ్ళ లీడర్లను చేసి చట్టసభల్లోకి పంపించి ఉంటే ఈరోజు స్థితి మారుద్ది. ఛత్తీస్గఢ్ అడవులు కాదు, అంతకంటే దట్టమైన అడవులల్లో కూడా ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుంది. కానీ ఆ ప్రయత్నం ఎవరు చేశారు? జరిగిందా? జరగలేదు అంటే కారణం ఏంది అంటే సమస్యను పట్టుకొని దాన్ని ఆ సమస్యను చూపించి ఎవరి స్వార్థం కోసం వాళ్ళు పనిచేయడం వలన ఈ దుస్థితులు ఏర్పడ్డాయి అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ మావోయిజం మావో సిద్ధాంతం ఈ దేశానికి అవసరం లేదు. ఇప్పుడున్న కాలంలో మావో ఎప్పుడు చెప్పిండు ఆ సిద్ధాంతాన్ని? మావో చెప్పింది 100 ఏళ్ల క్రితం, 200 ఏళ్ల క్రితం చెప్పిన మాట అది. ఈ రోజున్న నాగరిక వ్యవస్థ ఏంది? ఈ రోజున్న నాగరిక వ్యవస్థకి ఏం కావాలి? ఒక బిడ్డడికి చదువు కావాలి, ఓ బిడ్డడికి ఉద్యోగం కావాలి, ఒక మనిషి జీవించడానికి మౌలిక వసతులు కావాలి. వీటిని నిర్మించడానికి ఏం చేయాలనే ప్రయత్నం జరగాలి. కానీ అవి జరుగుతున్నాయా? అవి ఏమైనా జరిగినాయా? ప్రభుత్వాలను రానియకుండా ఆపేయలేదా? సమాంతర పాలన అంటూ అక్కడ ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేయలేదా? అది ప్రజాస్వామిక వ్యతిరేకం కాదా? ఈరోజు మావోయిస్టులు చనిపోతేనే ప్రజాస్వామ్యం గుర్తొస్తుంది, పోలీసులు చనిపోతే ప్రజాస్వామ్యం ఎందుకు గుర్తురాదు? మానవ హక్కులు ఎందుకు గుర్తురావు? ఈ సమాజంలో ఉండే మానవ హక్కుల సంఘాల నాయకులు మరి పోలీసులు చనిపోయినప్పుడు, పీపుల్స్ వారి చేతిలో, మావోయిస్టుల చేతిలో పోలీసులు చనిపోయినప్పుడు, వాళ్ళు కింది కులాల బిడ్డలు చనిపోయినప్పుడు ఎందుకు మాట్లాడలేదు? ఎందుకు కేసులు పడలేదు? ఎందుకు మావోయిస్ట్ పార్టీని వ్యతిరేకించలేదు?
ప్రజాస్వామ్యం నిన్ను ఒకరినొకరు చంపుకోమన్నారా దేశ బిడ్డలను? కాదు కదా. అందుకే భారత ప్రభుత్వం చేసేది తప్పే, మావోయిస్టులు చేసేది కూడా తప్పే అని నేను భావిస్తున్నాను. పోతే మావోయిస్ట్ పార్టీని పేరు చెప్పి ప్రజల్లో సానుభూతి ఉన్నదని ఏది పడితే అది వికృత చేష్టలు చేయడం కూడా కరెక్ట్ కాదు. నేను పీడిత వర్గాలకు వ్యతిరేకంగా ఉన్న వ్యక్తిగా మాట్లాడలేదు. పీడిత వర్గాల నుండి పుట్టుకొచ్చిన బాధ నుండి పుట్టుకొచ్చిన బిడ్డగా నేను మాట్లాడుతున్నా. ప్రజాస్వామ్యమే అంతిమంగా ఈ దేశంలో గొప్పది. ఇక్కడ ఆయుధాలతో పని లేదు. ఓటు రాజకీయంతోనే పని. ఆ వర్గాలు ఏవైతే అణచివేతకు గురవుతున్నాయో ఆ వర్గాలు రాజకీయ వ్యవస్థను నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మానవ హక్కులను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అటువైపుగా ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు చట్టసభల్లో ఆ వర్గాలు ఉంటే ఇలాంటి సమస్యలు వచ్చేటియే కావు. ఆ వర్గాలను చట్టసభల్లోకి పంపేయడానికి అంబేద్కర్ మార్గాన్ని ఇచ్చిండు. ఆ మార్గాన్ని అనుసరించాల్సిన అవసరం ప్రతి నిమ్న వర్గాల బిడ్డ మీద ఉన్నది అనేది స్పష్టంగా చెప్పగలుగుతున్నాను.